తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం 5525 రూపీస్ ప్రాఫిట్ చేసాము. ఫుల్ వీడియో నా ఛానల్ ఇప్పుడు వీడియోలో వస్తుంది, చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఫుల్ వీడియో చూడండి, ఎందుకంటే నేను ఎట్లా గెలిచానో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫుల్ వీడియో చూస్తే మీకు ఒక ట్రేడింగ్ సైకాలజీ అర్థమవుతుంది. ఫ్యూచర్లో మీరు కూడా ఇట్లనే ట్రేడ్ చేసి స్కాల్ప్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. రిస్క్ రివార్డ్ ఎక్కువ పెట్టుకోండి, స్టాప్ లాస్ 100% పెట్టుకోండి. ఈ వీడియో ఫుల్ చూస్తే మీకు చాలా నాలెడ్జ్ వస్తుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్. 100 సబ్స్క్రైబర్స్ అయినారు. ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్కి ఐ విల్ ఆల్వేస్ బీ రుణపడి ఉంటా అని చెప్తా, ఎందుకంటే నేను ఏం లేనప్పుడు సపోర్ట్ చేశారు కాబట్టి. ఫుల్ వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. నేను ఒక చిన్న ట్రేడ్ తీసుకున్నా. యాక్చువల్లీ మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి రాని ట్రై చేస్తుంది అన్నమాట. సో కరెంట్లీ నేను ఒక చిన్న కిందికి వెళ్ళి ట్రేడ్ తీసుకున్నా. 900 రూపీస్ లాస్ చూపిస్తుంది దాంట్లో. ఓకే, దీనికన్నా కిందికి వస్తే నేను లాస్ బుక్ చేసుకుంటా. నేను బేసికలీ ఇది కట్ అవుతుంది అనుకున్నా. ఓకే, 1500 లాస్లో ఉన్నాము. రాంగ్ టైంలో ఇది చేసా. నేను యూజువల్లీ ట్రేడ్ తీసుకుంటుండే, బట్ ఏమైందంటే నేను రికార్డింగ్ ఆ థింగ్స్లో ఇది మిస్ అయిపోయింది. ఇది ఇక్కడ తీసుకుందాం అనుకున్నా, ఇక్కడ తీసుకొని ఇక్కడ ప్రాఫిట్ చేసుకుంటుండే, కానీ నేను ఆ గడబడ దాంట్లో మిస్ అయిపోయింది. నో ఇష్యూస్. మార్కెట్ ఒకవేళ ఇది కట్ అయి పైకి వెళ్ళిపోతే నేను లాస్ బుక్ చేసుకుంటా. ఓకే, ఈ క్యాండిల్ ఎక్స్ట్రీమ్ గలీజ్గా ఉంది. ఓకే, ఐ థింక్ ఇట్స్ టైమ్ టు ఓకే 109 దగ్గరికి వస్తే నేను ఎగ్జిట్ కొట్టేస్తా. స్టాప్ లాస్ పెట్టేసుకుంటా 109. మన ఫస్ట్ ట్రేడ్ ఎప్పుడు లాస్ అవుతుంది. యూజువల్లీ ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్ అయితే మంచిగా ఉంటుంది అనమాట. బట్ నాది ఎప్పుడు చూసినా ఫస్ట్ ట్రేడ్ లాస్ అవుతుంది. దానివల్ల సైకాలజీ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. బట్ ఇట్స్ ఓకే, మనం కొంచెం క్లెవర్గా ట్రేడ్ తీసుకుందాం. సింపుల్ చూడండి, ఇక్కడ ఒక జోన్ ఉందా, రిటర్న్ వచ్చింది ఆ జోన్కి. ఒకవేళ ఆ జోన్కి మళ్ళీ పైకి వెళ్ళిపోతే మనం కట్ అయిపోతుంది, ఎట్లా నో ఇష్యూస్. ఓకే, కానీ ఆ జోన్ కట్ అయి పైకి వెళ్తుంది అంటే మనకి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కరెంట్లీ మనం 1400 మైనస్లో ఉన్నాము. బట్ ప్లాన్ ఏంటంటే మార్కెట్ కిందికి వస్తుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చూడండి, బ్యాంక్ నిఫ్టీ కిందికి వచ్చింది. ఇక్కడ సపోర్ట్ జోన్, ఇక్కడ తీసుకోవద్దు యూజువల్లీ ట్రేడ్స్. నేను ఈ ఫ్లో మిస్ అయిపోయి అక్కడ ఉన్నా అనమాట. బట్ ఇట్స్ ఓకే. మీరు ఇప్పుడు నిఫ్టీ అంటున్నారు, రిలయన్స్ చూసుకున్నట్లయితే 15 మినిట్ చార్ట్లో బేరిష్ ఉంది చూడండి. ఇది ఈ జోన్ ఏదైతే ఉందో ఇది కట్ అయింది అనుకోండి, కిందికి వచ్చేస్తుంది. కానీ ఇది సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే కొంచెం రిస్క్. ఓకే, మన స్టాప్ లాస్ మేబీ నియర్ టు హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇది కిందికి వెళ్ళాలి, ఎందుకంటే ఇంత మంచి రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం అయితే కవర్ చేయదు కదా. చూద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ ఇది కట్ అయ్యి ఈ జోన్ కన్నా పైన ఒక్క క్యాండిల్ అయినా ఆపిందంటే నేను ఎగ్జిట్ కొట్టేస్తా. ఆల్రెడీ నా స్టాప్ లాస్ పెట్టి ఉంది. ఓకే, జస్ట్ ఈ క్యాండిల్ కన్నా పైన ఉంటే నేను స్టాప్ లాస్ బుక్ చేసుకుంటాను. ఇంకా కింద పెట్టవచ్చు, ఇక యాక్చువల్లీ ఇక్కడ దాకా పెట్టవచ్చు, 104 దాకా పెట్టవచ్చు. కానీ నేను షార్ట్ రిస్క్ తీసుకుందామని ఆపుకున్నా. లెట్స్ సీ. కమాన్ నిఫ్టీ, కమాన్ కిందికి పడు. ఇది మిస్ అయిపోయింది క్యాండిల్, ఇందాక చెప్పా కదా. నేను రికార్డింగ్ చేసే చక్కర్లో కొంచెం ఉట్టిన లాసెస్ తెచ్చుకుంటున్నా. బట్ చూద్దాం, కమాన్. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే చాలా కిందికి ఉంది. మీరు చూడండి, ఇది ఇట్లుందా. ఇట్లా ఉన్నప్పుడు మేజర్ ఛాన్సెస్ ఏమవుతుంది అంటే ఇది కట్ అయి ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్. నేను బ్లూ లైన్ ఎప్పుడన్నా పెట్టానంటే టార్గెట్ అదని. నేను యూజువల్లీ ఇది కట్ అయిపోతే ఇక్కడ దాకా టార్గెట్ తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ జోన్ 2796 కట్ అయింది అనుకోండి, ఇక్కడ దాకా తీసుకోవచ్చు. కానీ ఈ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ కొంచెం రిస్కీ జోన్ అన్నమాట. అక్కడ ట్రేడింగ్స్ కొంచెం రిస్క్ తీసుకోవడం కష్టము. ఇది బ్రేక్ అయిపోతే మళ్ళీ బుల్లిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. కానీ మ్యాక్సిమం 80% ఛాన్సెస్ ఏముంటాయంటే ఇది దీనికన్నా కిందికి వస్తుందని యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ మనకు అనిపిస్తుంది. ఓకే, మనం ఇక్కడికి వచ్చేసాము. నిఫ్టీ ఎక్కడున్నావు? నిఫ్టీ పైకి వెళ్ళకు, కిందికి పడిపోవు. ఓకే, కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది చూడండి. ఇక్కడ కింద ఒక జోన్ పుష్ చేస్తున్నది. సింపుల్, ఈ జోన్ బ్రేక్ అయిపోతే మజా వస్తుంది మనకి. ఈ జోన్ బ్రేక్ అయిపోవాలి. బ్లూ పెట్టేస్తా. ఓకే, కమాన్ నిఫ్టీ కిందికి పడు. 1500 లాస్ట్లో నడుస్తుంది. కమాన్
నేను స్టాప్ లాస్ ఇంకా తగ్గించేస్తాను, 111కి పెట్టుకుంటా. ఓకే, బికాజ్ ఓకే స్టాప్ లాస్ అయితే పెట్టుకున్నాము. కరెంట్లీ మనము 1600 లాస్లో ఉన్నాము. చూద్దాం మార్కెట్ కిందకి వెళ్తుందో అనుకుంటున్నా. ఓకే, ఇది బ్రేక్ అయిపోతే కష్టం. ఇది ఒకవేళ ఇది బ్రేక్ అయితే, ఒకవేళ హోల్డ్ చేసింది అనుకోండి, రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. నేను చెప్పినట్టు బ్లూ దాకా వచ్చి టచ్ చేసి వెళ్ళిపోయింది. ఇందాక ఇక్కడ 400 రూపీస్ ప్రాఫిట్ ఉండే, బట్ నేను ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు ఎందుకంటే మనము పెద్ద టార్గెట్ తీసుకుంటున్నాం కాబట్టి. కానీ ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ అయింది అనుకోండి, 820 అట్లా కిందికి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఓకే, సో అందుకే మనం ఎప్పుడైతే పెద్ద టార్గెట్ ఉంటుందో దాన్నే టార్గెట్ చేస్తాం. చిన్న చిన్న లాసెస్ వచ్చినప్పుడు చిన్న లాస్ని యాక్సెప్ట్ చేసుకుందాం, నో ఇష్యూస్. సారీ. సో యా, ఇందాక ఇక్కడ దాకా వెళ్ళింది చూడండి. నేను ఎందుకు బుక్ చేసుకోవాలంటే దేర్ ఇస్ హై ఛాన్సెస్ దట్ అది ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉందని. బట్ ఇప్పుడు కిందికి వస్తుంది. ఒకవేళ మన స్టాప్ లాస్ 111కి హిట్ అయిపోతే నేను స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేసుకుంటా. ఓకే, బట్ ఓవరాల్గా అయితే మళ్ళీ టచ్ అయ్యి కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇక్కడ నేను ఒక ట్రెండ్ లైన్ గీసాను చూడండి. వెళ్తే మార్కెట్ పైకి వెళ్తే స్లోగా పైకి వెళ్తుంది అనమాట, బట్ ఇమీడియట్గా పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ. యూజువల్లీ ఎప్పుడైతే పెద్ద ఒక మూమెంట్ వస్తుంది కదా, ఆ నెక్స్ట్ డే ఏమవుతుంది అంటే కొంచెం స్లోగా అటు ఇటు తిరుగుతుంటుంది అన్నమాట. యూజువల్ థింగ్స్. ఓకే, బట్ అన్ఈవెన్ తెలియని కూడా అవ్వచ్చు, అది మనం పట్టించుకోమంటే ఆ టైంలో మనం లాస్ యాక్సెప్ట్ చేసుకొని ఇంకా క్వైట్గా కూర్చోవాలి, ఇంకేం చేయలేము అనమాట. ఓకే, కరెంట్లీ 1300 ప్రాఫిట్లో నడుస్తుంది. ఇది హై ఛాన్సెస్, కొంచెం రిస్క్ ఉంది అనిపిస్తుంది. ఓకే, మనం స్టాప్ లాస్ కొంచెం దగ్గర తెచ్చేసాం. 114కి 113కి నేను మూవ్ చేస్తాను ఎందుకంటే ఓకే 113 ఆల్మోస్ట్ రీచ్ అయిపోతుంది. ఇట్స్ ఓకే, ఒకవేళ కొట్టేస్తే నేను తీసేసుకుంటాను ఎందుకంటే ఒకవేళ ఇది కట్ అయింది అనుకోండి ఈజీగా కిందకి పడిపోతుంది. సో దాని బదులు కొంచెం ముందే లాస్ బుక్ చేసుకోవడం బెస్ట్ కదా, ఎందుకు ఇంత దాకా వెయిట్ చేయాలి. చిన్నదానికి పోతున్నప్పుడు చిన్నదానికి యాక్సెప్ట్ చేసుకొని వదిలేసాలి మనం. ఇది వెళ్తే ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది, 110 దాకా వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వస్తుంది. మేబీ ఆ ట్రెండ్ లైన్ దాకా ఆగొచ్చు, బట్ కొంచెం పెద్ద లాస్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. సో దాని బదులు చిన్న లాస్ యాక్సెప్ట్ చేసుకొని బయటకు రావడం బెస్ట్. మళ్ళీ ఒక మంచి ట్రేడ్ దొరికినప్పుడు మంచి ట్రేడ్ తీసుకుందాం, సింపుల్. ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు అనమాట, సింపుల్గా ట్రేడ్ చేయాలి. ఓకే, ఈ ట్రెండ్ లైన్ క్రాస్ అయ్యి ఆపేసింది. ఓకే, సో హై ఛాన్సెస్ ఉంది కొంచెం పైకి పోనీకి, కానీ మన ట్రెండ్ ఫాలో అయితే అది కిందికి వచ్చి క్లోజ్ చేస్తే మనకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. ఇది మళ్ళీ గ్రీన్ అయ్యే ఛాన్సెస్ ఉంది, బట్ మన లక్ బాగుంటే ఆర్ మన ప్రైస్ యాక్షన్ కరెక్ట్ అయి ఉంటే కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంది. యూజువల్లీ ఇది బ్రేకే పైన ఎండ్ అయింది కదా, సో పైకే వెళ్ళాలి, బట్ చూద్దాం ఏం జరుగుతుందో. కమాన్, కరెంట్లీ 1400 1300లో ఉన్నాము. కమాన్, ఒక బ్రేక్అవుట్, ఒక గట్టిగా బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి, ఇది బుర్రుమని రాకెట్ లాగా 142 దాకా వెళ్ళిపోతుంది. ఓకే, చేంజ్ చేసుకున్నాం. నేను యాక్చువల్లీ స్టాప్ లాస్ 113కి పెట్టా కదా, 113కి పెట్టా. సో నా టార్గెట్ నేను పెద్దగా పెట్టుకుంటా. ఇది 5 minutes అట్లా చూసుకుందాం. ఓకే, ఐ థింక్ దిస్ ఈజ్ ద రైట్ టార్గెట్. ఇంకా దీనికన్నా 145 షుడ్ బి ద రైట్ టార్గెట్. పెట్టాలంటే ఏదా కూడా పెట్టవచ్చు, కానీ కరెంట్లీ మనము కొంచెం సేఫ్గా ఆడదాం కాబట్టి ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, ఫాలో అవుతుంది. కమాన్, ఫాలో. ఈ జోన్ ఒకవేళ కట్ అయ్యి పైనకి వెళ్ళిపోతే కొంచెం రిస్క్ అండి. కమాన్, ఓకే పడుతుంది, అవసరం అది పడుతుంది, కానీ ఈ ఆప్షన్ ప్రైస్ పెరుగుతలేదు. సో ఇట్లనే టైం అప్పుడు కిందికి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. కరెంట్లీ 1000 రూపీస్కి వచ్చాము. కమాన్, ఫాస్ట్గా పడితే అప్పుడు మనది పెరుగుతుంది అనమాట యూజువల్లీ. కమాన్, ఫాస్ట్గా పడు, పుర్రు మన కిందికి వెళ్ళిపోయి. కమాన్, ఎస్ 1 minute చూద్దాం. ఓకే, నైస్ సూపర్. ఈ జోన్ బ్రేక్అవుట్ అవ్వాలి. ఇక్కడ ఉంది చూడండి, ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే కొంచెం పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. కమాన్, బ్రేక్ ఇట్ డౌన్.
ఇక్కడ ఎందుకు ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది, ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది. నేను మార్నింగ్ గీసుకున్నా చూడండి, ఈ జోన్ ఉంది కదా, ఇది ఫ్రీ ఫాల్, ఇక్కడ పడ్డది ఎక్కింది, కానీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ మెల్లగా పైకి వెళ్ళని ట్రై చేస్తుంది. కానీ ఒకవేళ ఈ జోన్ క్రాస్ చేసి ఈ రెడ్ వేసాను కదా, దీని కింద క్రాస్ అయ్యి సస్టైన్ అవుతే ఈ గ్రీన్ కూడా క్రాస్ అయింది అనుకోండి, బ్లూకి ఈజీగా రీచ్ అయిపోతుంది. ఈ బ్లూ లైన్కి పెద్ద టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, 122కి వచ్చాము, కరెంట్లీ -200కి వచ్చాము. కమాన్, నైస్. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కూడా కిందికి పడుతుంది. కమాన్, ఈ గ్రీన్ లైన్ కిందికి ఒక్క క్యాండిల్ క్లోజ్ అయ్యి మనకు ఒక మంచి ప్రాఫిట్ వస్తుంది. నైస్, కమాన్, సూపర్. 127 బ్రేక్ అయింది. సో కరెంట్లీ మనం 500 రూపీస్ 600 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాము. కమాన్, ఈ జోన్ బ్రేక్ అవ్వాలి. కమాన్, బ్రేక్ అయ్యండి. ఇంకొక 1 minute 25 seconds ఉంది. ఆ 1 minute కూడా దీని కింద సస్టైన్ చేయాలి. అది సస్టైన్ చేసిందంటే కిందికి వెళ్ళిపోతుంది ఈజీగా. ఓకే, మంచి ఒక క్యాండిల్ వచ్చి దాన్ని బ్యాగ్కు తొక్కేశారు. ఎందుకంటే కరెంట్ మళ్ళా +27కి వచ్చాము. కమాన్, నేను 46,000తో ట్రేడ్ స్టార్ట్ చేశాను, బట్ నేను ఫుల్ మార్జిన్ యూజ్ చేయలేదు. దీనికి మీరు చూసుకున్నట్లయితే 24,000 పెట్టాను. 8 క్వాంటిటీసే పెట్టాను. మీరు చూసుకొని 8 లాట్స్ అంటే 200 క్వాంటిటీ నిఫ్టీలో. సో ఎక్కువ తీసుకోలేదు. ఓకే, కమాన్, బ్రేక్ ఇట్. ఇది బ్రేక్ అయిందంటే మజా ఎక్స్ట్రీమ్ పైకి వెళ్ళిపోతుంది. యాజ్ అ సెట్ 45 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. 45కి మనం టార్గెట్ పెట్టుకుందాం. ఓకే, మళ్ళీ వచ్చేసాము. కమాన్, ఇప్పుడు నేను దీన్ని ట్రైల్ చేస్తా. ఓకే, 119కి పెట్టుకుంటున్నా మన స్టాప్ లాస్. ఐ థింక్ 119 ఈజ్ అ గుడ్ వన్. 118, ఐ థింక్ 119, 120, ఐ థింక్ 120 షుడ్ బి అ గుడ్ వన్. ఓకే, సూపర్ క్యాప్ బ్రేక్అవుట్. చూడండి, క్రేజీ బ్రేక్అవుట్ చేసింది. కరెంట్ మీరు చూసినట్టే 1400 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాం మనము. ఇంకా పైకి వెళ్తుంది అనుకుంటున్నా. మన స్టాప్ లాస్ తగ్గించి నిల్ చేసుకుందాం. ఓకే, బెస్ట్ సేఫ్గా ఉంటాం అనమాట. ఓకే, 123, 1 పాయింట్ ఇద్దాం కావాలంటే. 1 పాయింట్ కూడా ఎందుకు వేయాలి? ఓకే, దీంట్లో మన లాస్ నిల్ పెట్టుకుందాం. ఓకే, మీరు చూసుకున్నట్లయితే 124కి కొన్నాము. 124 దాకా మనం ట్రైల్ చేసుకున్నాం. ఇట్లా చేసుకుంటే ఏమవుతుంది తెలుసా, ఇప్పుడు సేఫ్ జోన్లో అయిపోయాం కదా. ఏం పోయినా మ్యాక్సిమం ఎంత పోతుంది చెప్పండి? ఉన్న దాంట్లోనే ఒక 100 రూపీస్ 200 రూపీస్ పోతుంది. ఓకే, సో ఇట్లానే మీరు కూడా ట్రేడ్ చేయాలి. ఎప్పుడు సేఫ్, ఎప్పుడన్నా మన ఆల్మోస్ట్ మూమెంట్ వచ్చిందంటే ట్రైల్ చేసుకోవాలి. ట్రైల్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మన ప్రాఫిట్ లాక్ అయిపోతుంది. అట్లీస్ట్ మ్యాక్సిమం లాస్ అయితే కాదు. సో అట్లా పెట్టుకోవాలి. ఒకవేళ స్టాప్ లాస్ సెట్ అయింది అనుకోండి, మంచిది, ఎక్కడిదక్కడ ఉంటా. తర్వాత ఒక ఫ్రెష్ ట్రేడ్ మంచిది తీసుకొని ప్రాఫిట్ చేసుకుంటా. ఓకే, కమాన్, ఈ క్యాండిల్ అయితే సూపర్గా ఎండ్ అయిందండి. కమాన్, ఇంకోటి అయితే పడే ఛాన్స్ ఎక్కువ ఉంది. కమాన్, రిలయన్స్ అయితే సూపర్గా కింద పడిపోయింది. కమాన్, నిఫ్టీ పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉందన్నమాట. నేను యాక్చువల్లీ ఇంకా క్వాంటిటీ యాడ్ చేయొచ్చు. నేను యాడ్ చేస్తున్నా, కొన్ని క్వాంటిటీస్ యాడ్ చేస్తున్నా. ఓకే, సో ఐ యాడ్ మోర్ 8 కాదు కానీ 5 పెట్టుకున్నాం. మోర్ 5 క్వాంటిటీస్ యాడ్ చేస్తున్నా. ఓకే, కరెంట్లీ 325 క్వాంటిటీతో ట్రేడ్ చేస్తున్నాం మనము. స్టాప్ లాస్ సేమ్ ఇక్కడ 124. ఓకే, వచ్చేసింది 124కి. వెరీ బ్యాడ్, పడాలి. ఓకే, స్టాప్ లాస్ సెట్ అయిపోయింది. బట్ ఇది పడుతుంది. ఐ టేక్ బ్యాక్ ద ట్రేడ్. ఎందుకు తీసుకుంటున్నా అంటే దిస్ ఇస్ అ రీజన్. ఓకే, యాడ్ 200 క్వాంటిటీస్. 200 ఓకే, 200 క్వాంటిటీ. ఓకే, ఆగండి, కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే, పడే ఛాన్సెస్ ఉంది. సూపర్. మళ్ళీ 325 క్వాంటిటీ తీసుకున్నా. ఓకే, ఇప్పుడు 126కి అయింది మన యావరేజ్. సో కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. 120 వెళ్ళి పైకి 126కి వచ్చింది మన యావరేజ్. ఓకే, సూపర్ బ్రేక్అవుట్. చూసారా, మళ్ళీ బ్రేక్అవుట్ అయింది.
హై ఛాన్సెస్ కింద పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అందుకే నేను హోల్డ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికన్నా పైకి వెళ్ళిందంటే కొంచెం రిస్క్. సో నేను మళ్ళీ ఏం చేస్తాను, ఇప్పుడు సేమ్ జోన్ 123కి నేను స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. దట్స్ ద బెస్ట్ వే. ఓకే, 123, 325 క్వాంటిటీ, 325 క్వాంటిటీ, 123. ఓకే, 123. దిస్ ఈజ్ హౌ వీ స్కాల్పింగ్ ఇట్లనే చేస్తారనమాట. అప్పుడే మనకు లాస్ అవుతాయి. ఆప్షన్స్ బయింగ్లో ఎప్పుడు ఇమ్మీడియట్గా ఫాస్ట్ ఉండాలి. ఓకే, ఫాస్ట్గా కట్ చేసుకోవాలి లాసెస్ని. ప్రాఫిట్ వచ్చినప్పుడు కొన్నిసార్లు ఇమ్మీడియట్గా బుక్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇది బ్రేక్ అయింది అనుకోండి, క్లియర్ చెప్తాను చూడండి, ఈ జోన్ కనుక బ్రేక్ అయిపోతే ఇక్కడ దాకా ఫాల్ వచ్చేస్తుంది, చాలా ఈజీగా వస్తుంది. కమాన్, బ్రేక్ ఇట్ డౌన్. బాబా. ఓకే, రిలయన్స్ మొత్తం రివర్స్ కొట్టింది, ఇక్కడ దాకా బ్రేక్ అయింది చూడండి, మళ్ళీ రివర్స్ కొట్టింది. బట్ హై ఛాన్సెస్ ఇంకా బ్రేక్ అవుతుందని. కమాన్, బ్రేక్ ఇట్ డౌన్. సూపర్ బ్రేక్ అయింది. కమాన్, మన దగ్గర 134కి వెళ్ళింది. కరెంట్లీ మనం 2000 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాము. యాజ్ అ సెడ్, మన ప్రాఫిట్ విల్ బి 145. ఓకే, ఆల్మోస్ట్ నియర్ టు 145. సో నేను క్యాన్సిల్ కొట్టేసి మన ప్రాఫిట్ దాన్ని బుక్ చేసుకుంటా. ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలంటే లిమిట్ ఆర్డర్ 145. ఓకే, 145 రాగానే మన ప్రాఫిట్ బుక్ అయిపోతుంది. ఓకే, చూడండి, సూపర్ బ్రేక్అవుట్ చేసింది. ఆసమ్, చూసారా? మనం అనుకున్నట్టే అయింది. 142, కమాన్, 143, 144, 144. ఇంకొక పాయింట్, షిట్. కమాన్, 143, 141. కరెంట్లీ మీరు చూసుకున్నట్టయితే 4700, 800 రూపీస్ ప్రాఫిట్ ఉంది. ఇది 145 దగ్గరికి అయితే మన ఆర్డర్ ట్రిగర్ అయిపోతుంది అనమాట. సో మనం లాస్ట్లో ప్రాఫిట్లో బయటకు వచ్చేస్తాం. ఇంకొక 5 పాయింట్స్. కమాన్, బ్రేక్ ఇట్ డౌన్. కమాన్, 45, 145, 142, 141. కమాన్, బ్రేక్ చేయి. 142, 141, 142, 141 దగ్గర అవుతుంది. 143, బ్రేక్. కమాన్, 145 టచ్ అయిపోయింది. ఇంకా పైకి వెళ్తుంది, 149 దాకా వెళ్ళింది, 150 దగ్గర. బట్ ఇట్స్ ఓకే, మన ప్రాఫిట్ షార్ప్గా మనం అనుకున్నట్టే రీచ్ అయిపోయాము. మీరు చూసుకున్నట్లయితే సూపర్ ట్రేడ్ ఉండే ఈరోజు. ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ ఒక స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. తర్వాత వెయిట్ చేసాం, 145 దగ్గరకు వస్తుంది అనుకున్నాం. కరెక్ట్ 145 దగ్గరకు వచ్చింది. 5525 మన ప్రాఫిట్ ఈరోజు. సబ్స్క్రైబ్ చేసుకొని ఇది చూడండి, ఇది బ్రేక్ అయినప్పుడు చాలా ఉంటుంది అనమాట. బట్ నేను మంచి ఒక పొజిషన్ వచ్చినప్పుడు ట్రేడ్ బ్యాక్ చేస్తా. బట్ చూద్దాం, కరెంట్లీ ఇప్పుడు 10:20 అవుతుంది. ఇంకొక ట్రేడ్ చేస్తే తీసుకుంటా, లేకపోతే ఒకవేళ వీడియో ఎండ్ చేస్తే ఇక్కడికే ఎండ్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి కదా. లైక్స్ చాలా తక్కువనే, అసలు 99 సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు. కస్టమర్ కేర్ దీంట్లో కూడా చేస్తారు. ఓకే, 99 సబ్స్క్రైబర్స్. నేను ఆల్వేస్ చెప్పినట్టు 1000 సబ్స్క్రైబర్స్ వాళ్ళకి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే నేను ఏం లేనప్పుడు నాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.